సరే వినండి. కమ్యూనికేషన్ యొక్క ఉద్దేశాలు అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఈ పైన బొమ్మని మీరు గమనిస్తే మీకు కమ్యూనికేషన్ యొక్క ఉద్దేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. మనం ముందుగా ఒక్కొక్కటి చూద్దాం. సో, అందులో మొట్టమొదట పైన తీసుకుంటే తెలియజేయుట అనేటువంటి దాన్ని మనం కమ్యూనికేషన్ యొక్క ఒక ఉద్దేశంలాగా చెప్పుకోవచ్చు. ఏం తెలియజేయుట అంటే ఏ కమ్యూనికేషన్‌లో అయినా మొట్టమొదట ఉద్దేశ్యము సమాచారము తెలియజేయాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఎదుటి వారికి తెలియచేయటం. లేదా ఎదుటి వారి దగ్గర ఉన్న సమాచారం వారు మనకి తెలియజేయటం అన్నమాట. సో, దానికోసం ఆ ఉద్దేశ్యంతో కమ్యూనికేషన్ అనేటువంటిది చేయటం జరుగుతుంది. ఓకే. వ్యవస్థకు కావాల్సిన మరియు వ్యవస్థ నుండి రాబట్టవలసిన సమాచారాన్ని కమ్యూనికేషన్ ద్వారా పొందవచ్చు. మనం ఒక సిస్టమ్‌లో భాగంగా ఒక సంస్థ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, అందులో భాగంగా మనం ఏం చేస్తాము అనంటే రకరకాల సమాచారాన్ని పంపించడం గానీ, రాబట్టడం గానీ చేస్తూ ఉంటాము. అదంతా గూడా కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో, ఈ కమ్యూనికేషన్ ద్వారా ఏం తెలియజేస్తామంటే సమాచారాన్ని తెలియజేస్తాము. ఒకరి నుంచి మరొకరికి మనం పంపించడం గానీ, మనం రిసీవ్ చేసుకోవడం గానీ జరుగుతుంది. సో, ఆ ఉద్దేశ్యంతో తెలియజేయడం సమాచారాన్ని తెలియజేయడం అనేటువంటి ఉద్దేశ్యంతో కమ్యూనికేషన్ చేస్తాం. రెండవదొచ్చి బోధించుట. ఏమిటి బోధించుట అంటే ఒక బిజినెస్‌లో ఒక కంపెనీ చేసేటువంటి కార్యకలాపాల్లో బోధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇందులో ఏం చేస్తారంటే సంస్థలోని సిబ్బందిని బోధనలచే వినియోగదారులు మన ఉత్పత్తులను కొనే విధంగా ప్రేరేపించవచ్చు. అంటే ఏంటంటే ఈ బోధించుట అంటే కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులుంటారు. వారికి రకరకాలుగా మనము తెలియజేయాల. అర్థం ఎలాగ చెప్పాలా, బోధించాలి. ఏమి అనంటే, మనం చేసేటువంటి ఉత్పత్తులు మన కంపెనీ నుంచి ఏ ఉత్పత్తులైతే మనం చేస్తూ ఉంటామో, ఆ ఉత్పత్తుల్ని వినియోగదారులు ఆహ్, అంటే ప్రాముఖ్యత ఇస్తూ అంటే మన ఉత్పత్తులనే కొనడానికి ముందుకు వస్తూ కొనేలాగా చేయటం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే వినియోగదారులు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు రకరకాల ఉత్పత్తులు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. సో, వాటన్నిటిని పక్కన పెట్టి మన ఉత్పత్తులనే వాళ్ళు కొనేలాగా చేయాలి అనంటే, మనం ఏం చేయాల్సి ఉంటుంది అనంటే కమ్యూనికేట్ చేయాలి. ఏం కమ్యూనికేట్ చేయాలి అంటే ఉద్యోగుల్ని సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకి బోధించాలనమాట. సో, కస్టమర్‌లు మనం ఆకర్షించాలి. కస్టమర్‌లు మన ప్రొడక్ట్సే కొనేలాగా చేయాలని చెప్పి ఉద్యోగులకి బోధించాలి. సో, ఆ బోధించే క్రమంలో కమ్యూనికేషన్ అనేటువంటిది ఏర్పడుతుందనమాట. సో, కమ్యూనికేషన్ యొక్క మరొక ఉద్దేశ్యం వచ్చి బోధించడము అనేటువంటిది. తర్వాత మూడవదొచ్చి ఏమిటి అంటే అభ్యసించుట. అభ్యసించుట. సో, అభ్యసించుట అంటే ఏంటంటే, జ్ఞానాన్ని పెంపొందించుట మరియు సంస్థలో పనిచేసే సిబ్బంది నైపుణ్యాలను, వైఖరులను అభివృద్ధి చేయుట సంస్థ యొక్క లక్ష్యము అని చెప్పి అభ్యసించుట అనేటువంటి దాని కింద మనం చెప్పుకుంటున్నాం. సో, ఇక్కడేమిటి అనంటే, కమ్యూనికేషన్ యొక్క మరొక ఉద్దేశ్యం ఏంటంటే, అభ్యసించడం అంటే లెర్నింగ్ అన్నమాట. బోధించుట అంటే టీచింగ్. తెలియజేయడం అంటే గివింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫార్మింగ్ అన్నమాట. ఓకే. సో, థర్డ్ ఇంటెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే లెర్నింగ్. సో, ఎవరు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి? అంటే మెయిన్ ఫర్ ద ఇంటెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫ హలో సార్. హలో. హలో సార్. హలో. హలో సార్.
ఏమి ఇద్దరు చైతన్యాలు వచ్చినారు? ఏమి ఇద్దరు చైతన్యాలు వచ్చినారు? హలో హరి, అదు ఏం సార్ లెఫ్ట్ అయ్యాడు? అదే లెఫ్ట్ అయినాడు ఏమో. ఫోన్ చేసినా వస్తా అన్నాడు, ఇంకా రాలే. అవునా? ఉమ్. తిన్నావు కదూ? తిన్నావా హరి? తిన్నావా? తిన్నా. నువ్వు? అయిపోయింది. ఎవరప్ప పక్కన? తమ్ముడు. ఉహు. ఏం చెప్తాను సారు? ఏందది లీడర్షిప్. లీడర్షిప్. లీడర్షిప్ ఏందో తెలియజేయుట ఏందో అంటాండే. హలో ఇచ్చినాడు సార్. హలో అడిగి సార్ వచ్చినాడు. చెప్పండి సార్. ఓకే ఓకే. ఎక్కడ కట్ అయింది? కొద్దిగా గుర్తు చేయండి అబ్బాయి. ఇది నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ ఏం మీరు అర్థం ఏదో కావట్లేదు. పొరపాటున వచ్చేస్తున్నారు సార్. లేదు లేదు, ఇది మధ్యలో నెట్వర్క్ స్లో అయిపోతుంది ఒక్కొక్కసారి. అవును సార్. ఒక్కొక్కసారి ఏదో స్క్రీన్ షేర్ చేస్తున్నాను, దానివల్ల ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో తెలియదు. అదేం లేదు సార్. ఓకే, ప్రస్తుతానికి స్క్రీన్ షేరింగ్ వద్దులేండి. నేను కనిపిస్తున్నా కదా స్క్రీన్ మీద? కనిపిస్తున్నారు సార్. ఓకే. అయితే అయితే వినండి. సో ఎక్కడ అభ్యసించుట అనే చెప్తూ ఉన్నా కదా? అవును సార్. సరే. సో ఇక్కడ అంటే లెర్నింగ్ అనమాట. అభ్యసించుట అంటే లెర్నింగ్. సో ఆ సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సంస్థ యొక్క లక్ష్యం. అంటే సంస్థలో రకరకాల ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. వారందరిలో ఎంతో కొంత నైపుణ్యం ఉంటుంది. అయితే ఆ నైపుణ్యం ఏంటంటే కాలంతో పాటు ఆ నైపుణ్యంలో అభివృద్ధి అనేటువంటిది ఆ పనిచేసే సిబ్బంది గానీ, లేదా వారి యొక్క యాజమాన్యం కానీ వారిలో ఆ నైపుణ్యాన్ని పెంచాలి లేదా పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోకపోతే ఈ పోటీ ప్రపంచంలో మార్కెట్‌లో ఆ కంపెనీ గాని, కంపెనీ యొక్క ఉత్పత్తులు గాని నిలబడవనమాట. ఓకే. సో, మనము సిబ్బంది యొక్క నైపుణ్యం ఎప్పుడు పెరుగుతుంది అనంటే, ఆ సిబ్బంది నేర్చుకోవడం ద్వారా, అభ్యసించడం ద్వారా వారి యొక్క నైపుణ్యం అనేది కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. అలాగే సిబ్బంది యొక్క వైఖరి ఏదైతే ఉంటుందో, అది కూడా దాన్ని కూడా సిబ్బంది అభివృద్ధి చేసుకోవాలి. ఇది కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, అభ్యసించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో, వైఖరి అంటే యాటిట్యూడ్ అని చెప్పి ఇంగ్లీష్‌లో అంటారు. సో, ఈ వర్కర్స్ లేదా ఎంప్లాయీస్ యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఓకే. మొదట్లో వైల్ వి ఆర్ జాయినింగ్ ఇన్ ఎ న్యూ జాబ్, దెన్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద జాబ్ ఆర్ కంపెనీ విల్ బి డిఫరెంట్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, we must and should change our attitude towards our company or production or marketing. Okay. Then only the company will survive. Okay. And the skill of employees should also be improved as per the time or as per the latest technology. The skills of the employees also should be improved anamata. So this is called as learning, and the main intention of communication. This is also one of the intention of the communication. So fourth intention of the communication అంటే నాలుగవ ఉద్దేశం ఏమిటి అంటే శిక్షణ అంటే ట్రైనింగ్ అని చెప్పి అంటారు. శిక్షణ అంటే ట్రైనింగ్ అని అంటారు. ఓకే. ఒక్క నిమిషం, ఎవరో క్లాస్కి వస్తున్నారు, చూద్దాం. హలో సార్. ఓకే, వినిపిస్తుందా దాదా? సార్. ఓకే. సో శిక్షణ అంటే దీన్ని ఇంగ్లీష్లో ట్రైనింగ్ అంటారు. సో శిక్షణ అనేది కూడా కమ్యూనికేషన్ యొక్క ఉద్దేశాల్లో ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో కమ్యూనికేషన్ యొక్క ఒక అంతర్భాగం. కమ్యూనికేషన్లో ఈ శిక్షణ అనేది ఒక అంతర్భాగం అన్నమాట. సో శిక్షణ సమయంలో ప్రత్యేక నైపుణ్యాల బోధన, ప్రదర్శన, ఆచరణ మరియు చర్చలలో ప్రావీణ్యం సాధించడానికి కమ్యూనికేషన్ అవసరము. అంటే చూడండి, కమ్యూనికేషన్ శిక్షణ కార్యక్రమంలో ఒక అంతర్భాగము. అంటే మనం ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి చేరినప్పుడు
మనకు ఒక శిక్షణ అనేటువంటిది కంపెనీ వాళ్ళు ఇస్తారు. ట్రైనింగ్ అంటారు. ఏ ఉద్యోగంలో చేరినా కూడా కొద్ది రోజులు ట్రైనింగ్ ఇస్తారు. 1 డే కావచ్చు, 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు. ఆ ట్రైనింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, ఆ ట్రైనింగ్ కూడా కమ్యూనికేషన్ ఏ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. ట్రైనింగ్ ఈజ్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. సో, అక్కడ ఏం చేస్తారు, మనకు రకరకాల విషయాలు మనం చేయబోయే ఉద్యోగం గురించి, మనం ఉపయోగించబోయేటువంటి టెక్నాలజీ గురించి ఓకే. మనకు ట్రైనింగ్‌లో చెబుతారనమాట. సో, అదంతా కూడా ఒక కమ్యూనికేషన్. తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ట్రైనింగ్‌లో ప్రత్యేక నైపుణ్యాల్ని బోధిస్తారు. మనకి మనం ఉద్యోగం చేయడానికి ఎటువంటి నైపుణ్యాలు మనం ప్రత్యేకంగా సంపాదించుకోవాలో వాటిని శిక్షణలో బోధించడము. తర్వాత వాటికి సంబంధించి మనకు చూపించడం. ఓకే. లైవ్ ప్రాజెక్ట్స్ లాగా మనకు రకరకాల మెషినరీని, టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో వాటిని చూపించడము. తర్వాత అది మనకు ఆన్ హ్యాండ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్‌లో. అంటే ఇప్పుడు ఈ మిషనరీని ఈ విధంగా ఆన్ చేస్తారు. దీంట్లో సమస్య వచ్చినప్పుడు ఈ విధంగా సమస్యను పరిష్కరిస్తారు అని చెప్పారనుకోండి. దాన్ని మనతో చేయిస్తారు గూడా. సో, మనతో చేయించడం ఆచరణ అంటే మనతో చేయించడం అన్నమాట. సో, ఇదంతా శిక్షణలో భాగంగా జరుగుతుంది. తర్వాత ఆ శిక్షణలో చర్చలు చేయడం గూడా జరుగుతుంది. చర్చించడం గూడా జరుగుతుంది. మనకు శిక్షణ ఇచ్చేటువంటి వారితో శిక్షణ పొందేటువంటి ఉద్యోగులందరూ గూడా రకరకాల విషయాల గురించి చర్చించడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే, మన శిక్షణ ఇచ్చేటువంటి వారు మనతో కమ్యూనికేట్ చేస్తారు. శిక్షణ పొందేటువంటి మనం గూడా వారితో కమ్యూనికేట్ చేస్తాము. ఈ ప్రాసెస్‌లో వారు మనకు బోధించడము, మనకు చూపించడము, మనతో చేయించడము, మనం వారితో చర్చించడము. తద్వారా మనం చేయబోయేటువంటి పనిలో మంచి ప్రావీణ్యం సాధించడము అనేటువంటిది జరుగుతుందనమాట. సో, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్‌కి చాలా అవసరం. కమ్యూనికేషన్‌లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలనమాట. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఈస్ ట్రైనింగ్. And in training, all these are very important. What are the important? Teaching the skills and showing the practicals and doing all those practicals with our own hand and discussing about the technology or skills. All these are the important factors of communication. Okay, next వచ్చి ప్రేరేపించుట. ప్రేరేపించుట అంటే మీకు ఇంతకుముందు చెప్పాను. ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ అని చెప్పారు, లేదా మోటివేషన్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో, కమ్యూనికేషన్ యొక్క మరొక ముఖ్యమైన ఇంటెన్షన్ ఏంటంటే మోటివేషన్. ఓకే. ప్రేరేపించటం. సో, ఉన్నత స్థాయి ఉత్పత్తి మరియు సామర్థ్యం కొరకు కావలసిన ప్రేరణ మరియు ధైర్యాన్ని కమ్యూనికేషన్ అందిస్తుంది. ఏమిటి ప్రేరేపించడము అనంటే, మనం చేసేటువంటి ఉత్పత్తి, మనం ఒక కంపెనీలో భాగంగా, ఒక కంపెనీలో ఉద్యోగిగా మనం ఉత్పత్తి చేస్తూ ఉంటాము. మనకు ఒక సామర్థ్యం అనేటువంటిది ఉంటుంది. అయితే మన ఉత్పత్తిని ఉన్నత స్థాయిలో మనం సాధించాలి అనంటే, మరింత ఉత్పత్తి, ఎక్కువ ఉత్పత్తి, లాభాలు వచ్చేలాగా ఉత్పత్తి మనం సాధించాలి అంటే, మన సామర్థ్యాన్ని బాగా పెంచుకోవాలి అనంటే, ఉన్న సామర్థ్యాన్ని మరింత బాగా పెంచుకోవాలి అనంటే ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మనకు తగిన ప్రేరణ అనేటువంటిది అందినప్పుడు. ఆ ప్రేరణ దేని ద్వారా అందుతుంది? కమ్యూనికేషన్ ద్వారా అందుతుంది. సో, కమ్యూనికేషన్ అనేది మనకు ప్రేరణను ఇస్తుంది. మనకు ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఏమి ధైర్యం అంటే, మనం ఉన్నత స్థాయి ఉత్పత్తిని మనం సాధించగలుగుతాము. ఓకే. అలాగే మన సామర్థ్యం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పెంపొందించుకోగలుగుతాము. తద్వారా మన కంపెనీని లాభాల బాట పట్టించగలుగుతాము. మన కంపెనీ యొక్క లక్ష్యాన్ని కూడా మనం చేరుకోగలుగుతాము అనేటువంటి ధైర్యాన్ని కూడా ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ఇస్తుందన్నమాట. సో, ఇది కూడా ఈ మోటివేషన్ అనేది కూడా, మోటివేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. So, with this motivation, what will happen? We can produce the required amount of production will be possible with the motivation, and we can improve our working capacity also when we got proper motivation. Okay, and we can also get motivation through communication, and we can also get courage through communication. Courage for producing more production, and courage for reaching our goal, and courage for improving our capacities we can get through communication అన్నమాట. ఓకే. తర్వాత ఏకీకృతం చేయటము అనంటే యూనిఫైయింగ్ ద థింగ్స్ అన్నమాట. యూనిఫైయింగ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ థింగ్స్ ఆర్ ఇన్సిడెంట్స్, దాన్ని ఏకీకృతం చేయటం అని అంటారు. అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వివిధ వ్యాపార శాఖలను మరియు ప్రాదేశిక భాగాలుగా విభజించి విభిన్నమైన లక్ష్యాలను నిర్దేశిస్తాయి.
ఈ లక్ష్యాలను సాధించుటకు ఒక సమగ్ర విధానాన్ని కమ్యూనికేషన్ కల్పిస్తుంది. సో, మరొక ఇంటెన్షన్ ఈ కమ్యూనికేషన్ యొక్క మరొక ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే ఏకీకృతం చేయడం. ఏకీకృతం చేయడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చిన్న చిన్న వ్యాపార సంస్థలు కాకుండా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అంటే ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, లేకుంటే టాటా కంపెనీ కావచ్చు, ఎల్&టీ కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శాఖను, బ్రాంచ్‌ని ఓపెన్ చేస్తాయన్నమాట. ఓకే. తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి బిజినెస్ బ్రాంచెస్‌ని ఓపెన్ చేస్తాయి. రీజనల్ బ్రాంచెస్ అని, లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ బ్రాంచెస్ అనేటువంటివి ఓపెన్ చేయడం. చేసి ఒక్కొక్క దానికి భిన్న భిన్నమైనటువంటి లక్ష్యాల్ని నిర్దేశిస్తాయన్నమాట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు. సో, ఆ లక్ష్యాలన్నిటిని సాధించడానికి ఒక సమగ్రమైన విధానాన్ని ఆ కంపెనీలు, ఆ వ్యాపార సంస్థలు కమ్యూనికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తాయి. అంటే ఏమిటి అంటే తమ తమ యొక్క శాఖలు, తమ బ్రాంచెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో, తర్వాత తమ వ్యాపారం ఎన్ని రకాలుగా విస్తరించి ఉందో, అక్కడంతా గూడా వారి యొక్క లక్ష్యాలేంటి, ఆ లక్ష్యాలను వాళ్ళు ఎలా సాధించాలి, మొత్తం టోటల్ కంపెనీ యొక్క లక్ష్యాలు కాకుండా ప్రాంతాన్ని బట్టి లక్ష్యాలు, లేకుంటే వ్యాపారాన్ని బట్టి లక్ష్యాలు, ప్రత్యేకమైన లక్ష్యాలను నిర్దేశించడము, ఆ లక్ష్యాలను సాధించడానికి ఏం చేయాలో ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించడము, వాటన్నిటిని కూడా కమ్యూనికేషన్ ద్వారా తెలియచేయటము. సో, దీన్నే మనము ఏకీకృతం చేయడము అని చెప్పి చెప్పొచ్చనమాట. తర్వాత కమ్యూనికేషన్ యొక్క ఉద్దేశాల్లో సంబంధము అనేటువంటిది ఒక మరొక ఉద్దేశంలాగా మనం చెప్పుకోవచ్చు. సో, రిలేషన్ అని చెప్పి అంటారు. ఏమిటి సంబంధము అంటే, ఏ వ్యాపార సంస్థకైనా విజయం కోసం మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉండాలి. సంబంధాల నిర్మాణం కొరకు మరియు లాభదాయకంగా కొనసాగించుటకు కమ్యూనికేషన్ తోడ్పడుతుంది. సో, సంబంధం అంటే ఏంటి అంటే, మంచి వ్యాపార సంబంధాలు ఏ వ్యాపార సంస్థ విజయం కోసమైనా అవసరము. సో, వ్యాపార సంస్థలు అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్. మీరు బీఓఎం అనే సబ్జెక్ట్ మీరు చదివి ఉంటారు. సో, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్‌గా రన్ కావాలి. ఓకే. ఒక వ్యాపార సంస్థ విజయం సాధించాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నప్పుడు. గుడ్ బిజినెస్ రిలేషన్స్. సో, మామూలు రిలేషన్స్ కాదు. ఇక్కడ బిజినెస్ రిలేషన్స్ అనేటువంటివి మంచిగా ఉన్నప్పుడే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేటువంటిది చక్కగా సక్సెస్ అవుతుందనమాట. సో, ఈ బిజినెస్ రిలేషన్స్‌ని చక్కగా కలిగి ఉండటానికి, చక్కగా ఏర్పాటు చేసుకోవడం కోసము, లేకుంటే ఆ బిజినెస్ రిలేషన్స్‌ని ఒక ప్రాఫిట్ లాగా కన్వర్ట్ చేయడం కోసము, లాభదాయకంగా మలుచుకోవడం కోసము మనకి ఏది హెల్ప్‌ఫుల్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనం కమ్యూనికేషన్ అనేది చక్కగా చేయగలిగినప్పుడు మనకు ఇతర వ్యాపార సంస్థలతో సత్సంబంధాలు అనేటువంటివి ఉంటాయి. ఎప్పుడైతే మిగతా వ్యాపార సంస్థలతో మంచి సంబంధాలు అనేటువంటివి ఉంటాయో, వాటిని మనం చక్కగా కొనసాగిస్తామో, ఆ సంబంధాల నిర్మాణం కోసము, ఆ సంబంధాల్ని లాభదాయకంగా కొనసాగించటం కోసము మనం ఎప్పుడైతే చక్కగా కమ్యూనికేషన్ చేస్తామో, అది తప్పకుండా మన వ్యాపార సంస్థ యొక్క లాభాలకు, విజయాలకు తోడ్పడుతుందనమాట. సో, దీన్ని మనము సంబంధం, రిలేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వి షుడ్ మెయింటైన్ కార్డియల్ రిలేషన్స్ విత్ అదర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో, ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ ద ప్రాఫిట్స్, we should maintain cordial relations with other business organizations. For this, communication is very much helpful. So, that is the one of intention of communication. Okay. So, తర్వాత నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్‌లో తర్వాత వచ్చి సామాజిక బంధము అనేటువంటిది కూడా ఒక ముఖ్య ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చనమాట. సో, సామాజిక బంధము అంటే ఏంటంటే సోషల్ రిలేషన్ అని చెప్పి అంటారు. సో, ఇందాక మనము ఒక బంధం గురించి చెప్పుకున్నాం. సంబంధాలు అని చెప్పి. సో, అక్కడ ఎటువంటి రిలేషన్స్ అంటే అవి బిజినెస్ రిలేషన్స్ అన్నమాట. కార్డియల్ రిలేషన్స్ విత్ అదర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఇతర వ్యాపార సంస్థలతో సత్సంబంధాలు కలిగి ఉండటం. సో, ఇక్కడ ఏంటంటే ఇది కూడా రిలేషనే. ఇది బిజినెస్ రిలేషన్ కాదు, సోషల్ రిలేషన్, సామాజిక బంధం. సో, ఇక్కడ ఏమిటి అంటే ఈ కమ్యూనికేషన్ అనేది సామాజిక బంధాన్ని సృష్టిస్తుంది. ఉద్రిక్తతను తట్టుకొని ఉపశమనం పొందే తేలికైన కదలికల్ని పెంపొందిస్తుంది. సో, కమ్యూనికేషన్ ఏం చేస్తుంది అనంటే సోషల్ రిలేషన్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తుంది. సోషల్ రిలేషన్స్ అనేది సొసైటీలో ఉండేటువంటి మనం కాకుండా ఇతరులు ఉంటారు కదా, వారితో రిలేషన్
ఏర్పడితే దాన్ని సోషల్ రిలేషన్స్ అని అంటారు. ఓకే. సో సొసైటీలో కంపెనీలే కాకుండా రకరకాల ఉద్యోగులు, వర్కర్స్ ఉంటారు. వారందరితో కూడా సోషల్ రిలేషన్స్ అనేటువంటివి కమ్యూనికేషన్ ద్వారా ఏర్పడతాయి. తర్వాత వారికి మనకు మధ్య ఏదైనా టెన్షన్ అనేటువంటిది ఉంటే, ఉద్రిక్తత అంటారు దాన్ని. సో అటువంటిది ఉంటే దాన్ని తగ్గిస్తుంది కమ్యూనికేషన్ అనేటువంటిది. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే పక్క కంపెనీలో, పక్కన ఆర్గనైజేషన్‌లో పనిచేసేటువంటి వారికి మనకు మధ్య కొన్ని కారణాల వల్ల గొడవలు జరగడం, అవి ఉద్రిక్తతకు దారి తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనం వారితో కమ్యూనికేట్ చేస్తే, వారితో చర్చలు జరిపితే, చక్కగా మనం వారితో మాట్లాడితే ఏమవుతుంది అనంటే, వారికి మనకు మధ్య ఉండేటువంటి ఉద్రిక్తత అనేటువంటిది తగ్గుతుంది. ఆ టెన్షన్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మంచి రిలేషన్స్, మంచి సత్సంబంధాలు, మంచి సోషల్ రిలేషన్స్ అనేటువంటివి వారితో బలపడతాయి, ఏర్పడతాయి, కొనసాగుతాయన్నమాట. సో వీటన్నిటికి కమ్యూనికేషన్ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో ఇది ప్రధానంగా ఇంటెన్షన్ ఆఫ్ ద కమ్యూనికేషన్. సో తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేటువంటి దాని గురించి మనం కాస్త చూద్దాం. ఇంతకుముందు క్లాస్‌లో ఈ టాపిక్ నేను చెప్పాను. అప్పుడు కొద్దిమంది పిల్లలే వచ్చారు. సో అది మరొక్కసారి మీకు రిమైండ్ చేస్తాను. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్? ఓకే. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్‌ని మనం ఒక 5 సైడ్ హెడ్డింగ్స్ లాగా లేదా సబ్ చాప్టర్స్ లాగా చూద్దాం. సో ముందుగా సంస్థ యొక్క పరిమాణం, పెరుగుదల అనేటువంటి కోణంలో కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతని మనం పరిశీలించి చూద్దాం. సంస్థ యొక్క పరిమాణం పెరుగుటచే సంస్థలో పనిచేసే వ్యక్తులు వివిధ రాష్ట్రాలలో మరియు దేశాలలో వ్యాప్తి చెంది ఉండుటచే వారికి ఆదేశాలు పంపటానికి మరియు అభిప్రాయాలు తెలుసుకోవటానికి ఒక సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరము. సో కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత ఎక్కడ ఉంది? ఎందుకు ఉంది? ఏ సందర్భంలో ఈ కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తిస్తాము అంటే, మన సంస్థ యొక్క పరిమాణం పెరిగినప్పుడు, పరిమాణం అంటే క్వాంటిటీ అన్నమాట. సో మొదట్లో సంస్థ మొదలుపెట్టినప్పుడు ఆ సంస్థ కేవలం ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, లేదా ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో పరిమితం అవుతుంది. కాలక్రమంలో ఆ సంస్థ బాగా పనిచేస్తూ లాభాలను బాగా ఆర్జిస్తూ ఉంటే ఏమవుతుందంటే సంస్థ తన బ్రాంచెస్‌ని విస్తరిస్తుంది. తన శాఖల్ని విస్తరిస్తుంది. తన ఉద్యోగుల సంఖ్యని పెంచుకుంటుంది. ఉత్పత్తిని పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఏమవుతుందంటే సంస్థ యొక్క శాఖలు శాఖోపశాఖలుగా విస్తరించి ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అట్లా సంస్థ వ్యాప్తి చెందుతుంది. ఓకే. ఆ విధంగా చెందినప్పుడు ఆ సంస్థలో పనిచేసేటువంటి రకరకాల శాఖలు, అందులో పనిచేసే ఉద్యోగులకి మనం ఏదన్నా ఆదేశాలు పంపించాలి అన్నా, లేదా వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలి అన్నా, అక్కడ ఏం అవసరమవుతుందంటే సమర్థవంతమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరమవుతుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ which is very much necessary. Effective communication is very much necessary when the branches of communication are improved, when the employees number of employees are increased, and when the activities are improved, and when the profits are day by day increasing, then what will happen? In order to communicate the orders, in order to pass on the orders to all our branches and employees, and receive the opinions of all our employees who are working in different places, different states and countries, then the effective communication is very much needful. So this is one of the reason, this is the one of the importance of communication. Okay. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతలో మనం ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే కార్మిక సంఘాల వృద్ధి అనేటువంటి దాని గురించి చెప్పుకోవచ్చు. సో ట్రేడ్ యూనియన్లు బలంగా వృద్ధి చెందాయి. ఏ నిర్వహణ వ్యవస్థ వారి యొక్క విశ్వాసాన్ని లేదా నమ్మకాన్ని పొందకుండా విజయం సాధించలేవు. ఒక సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మాత్రమే నిర్వాహకులకు మరియు కార్మికులకు మధ్య బంధాన్ని పెంపొందించవచ్చును. సో కార్మిక సంఘాల వృద్ధి అనేటువంటి కోణంలో మనం కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతని పరిశీలించి చూస్తే మనము చూడండి, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇప్పుడు సంఘాలు, సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజేషన్స్, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ట్రేడ్ యూనియన్స్ అంటే కార్మిక సంఘాలు అంటారు, అవి బాగా బలంగా వృద్ధి చెంది ఉన్నాయన్నమాట. ఏ ఆర్గనైజేషన్లో అయినా ఒక యూనియన్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అంతా కలిసి ఒక యూనియన్గా ఏర్పాటై ఉంటారు. దాన్ని ట్రేడ్ యూనియన్ అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. ఓకే. సో ఒక సంస్థ సక్సెస్ఫుల్గా రన్ కావాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక మేనేజ్మెంట్
అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని అంటే ఆ ఆర్గనైజేషన్లో పనిచేసే ఉద్యోగుల యొక్క సంఘాలు, కార్మిక సంఘాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఖచ్చితంగా ఆర్గనైజేషన్ లేదా మేనేజ్మెంట్ పొందాలన్నమాట. అప్పుడు మాత్రమే ఆ సంస్థ అనేది విజయవంతం అవుతుంది. ఆ సంస్థ తాను చేసేటువంటి కార్యకలాపాల్లో విజయం అనేటువంటిది సాధిస్తుంది. తన లక్ష్యాన్ని కూడా సకాలంలో సాధించగలుగుతుంది. సో, అన్ ఆర్గనైజేషన్ రీచెస్ హిస్ గోల్ వెన్ ఇట్ గెయిన్స్ వెన్ ద ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ బిలీవ్స్ in that organization or have belief on that organization, then that organization will succeed in their activities అన్నమాట. తర్వాత ఒక సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మాత్రమే నిర్వాహకులకు మరియు కార్మికులకు మధ్య బంధాన్ని పెంపొందించవచ్చు. సో, ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ఎఫెక్టివ్గా లేకపోతే, సమర్థవంతంగా లేకపోతే ఏమవుతుంది అని అంటే ఒక మేనేజర్కి తర్వాత లేబర్స్ లేదా వర్కర్స్కి మధ్య ఉండేటువంటి బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధము మెల్లగా దృఢపడడం కాకుండా సడలిపోతుంది అనమాట. అంటే రిలేషన్స్ అనేటువంటివి సరిగా ఉండవు, వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అది అనేక రకాల సమస్యకి దారితీస్తుంది. అంతిమంగా సంస్థ యొక్క అపజయానికి, సంస్థ యొక్క నష్టానికి కారణమవుతుంది అనమాట. సో, ఇది జరగకూడదు. సంస్థ విజయం సాధించాలి, సంస్థకు లాభాలు రావాలి అంటే అది ఎప్పుడు సాధ్యము అంటే సంస్థ యొక్క నిర్వాహకుడు అంటే మేనేజర్, తర్వాత సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు అంటే వర్కర్స్, వారి మధ్య ఓకే మంచి కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది వారి మధ్య ఉండే రిలేషన్ని, బంధాన్ని బాగా బలపరుస్తుంది. అది ఆ వర్కర్స్కి ఆ కంపెనీ మీద, ఆ కంపెనీ యాజమాన్యం మీద, ఆ కంపెనీ నిర్వాహకుల మీద నమ్మకం కలిగేలాగా చేస్తుంది. అంతిమంగా అదే కంపెనీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి, కంపెనీ విజయ పథంలో దూసుకెళ్ళడానికి కారణమవుతుందన్నమాట. సో, ఇక్కడ ఈ కోణంలో చూసినప్పుడు ఈ కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత అనేది మనకు చక్కగా అర్థమవుతుంది. సో, కమ్యూనికేట్ చేయాలి, తెలియజేయాలి, సమాచారాన్ని తెలియజేయాలి. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మేనేజరు ప్లస్ వర్కర్స్ మధ్య, లేదా ఓనర్ కంపెనీ యొక్క యాజమాన్యం మరి అందులో పనిచేసే సిబ్బంది మధ్య ఎటువంటి గ్యాప్స్ అనేటువంటివి లేకుండా చూసుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే, తర్వాత కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతలో మూడవ పాయింట్ ఏంటి అంటే మానవ సంబంధాలకు పెరుగుతున్న ప్రాముఖ్యత అనేటువంటి కోణంలో మనం చూస్తే కార్మికులు యంత్రాలు కాదు మానవులు, వారు సొంత ఆశలు మరియు ఆకాంక్షలు కలిగి ఉంటారు. నిర్వాహకులు వాటిని గుర్తించి వాటిని సఫలీకృతం చేసుకోవడంలో సహాయపడవలేను. ఇది కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అంటే చూడండి, సంస్థలో పనిచేసేటువంటి వర్కర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం మనుషుల్లాగా చూడాలి. ఓకే, మిషనరీ వేరు, మనుషులు వేరు. యంత్రాలు ఏవైతే ఉంటాయో ఫ్యాక్టరీలో ఆ యంత్రాలకి కోరికలు ఏముండవు, ఆశలు ఆకాంక్షలు అనేటువంటివి ఏవి ఉండవు. కానీ ఆ యంత్రాల్ని పని చేయించే లేదా ఆ యంత్రాలతో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారికంటూ తమదైన కొన్ని ఆశలు ఆకాంక్షలు ఉంటాయి కార్మికులకి. వాటిని ఆ సంస్థలో ఉండేటువంటి నిర్వాహకులు అంటే మేనేజర్స్ గుర్తించి వారి ఆకాంక్షల్ని నెరవేర్చుకోవడానికి ఓకే సహాయ సహకారాలు అందించాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నమాట. ఓకే, అంటే పనిచేసే ఉద్యోగులకి ఉండేటువంటి ఆశలు ఆకాంక్షలు ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. A manager should identify the intentions, the desires of workers who are working under their control in a company, and the manager should cooperate to those workers for fulfilling their desires and aims. All this is possible only when there is a proper communication between the manager and workers. ఓకే, సో ఇది ఒక కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. తర్వాత ప్రజా సంబంధాలు. సో ప్రతి సంస్థ వినియోగదారుల పట్ల, ప్రభుత్వ సరఫరాదారుల పట్ల మరియు ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగి ఉంది. వ్యవస్థ తన రూపాన్ని ప్రదర్శించుటకు కమ్యూనికేషన్ అన్నది ఒక మార్గంగా చెప్పబడుతున్నది. సో ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ యొక్క రూపం
మనకు ఏ విధంగా తెలుస్తుంది? మనకు ఎలా కనిపిస్తుంది? అంటే ఒక సంస్థ యొక్క రూపాన్ని మనము ఊహించుకోవాలంటే అది కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో, ఆర్గనైజేషన్ అంటే ఉదాహరణకి మనం ఇన్ఫోసిస్ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని మనం ఊహించుకోవాలంటే ఎలా ఊహించుకోగలుగుతాం? మనం అక్కడ పని చేయటం లేదు. మనం కళ్ళతో మొత్తం ఇన్ఫోసిస్‌ని కళ్ళతో చూడలేం. ప్రపంచవ్యాప్తంగా దాని శాఖలు, తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగులు, మెషినరీ అన్నీ ఉంటాయి. మొత్తం కళ్ళతో చూడలేము. కాబట్టి ఆ సంస్థ యొక్క రూపాన్ని మనం ఊహించుకోవడం అనేది సాధ్యం కాదు. సాధ్యం ఎప్పుడవుతుంది అనంటే సంస్థలో పనిచేసేటటువంటి వారు ఉద్యోగులు కానీ, లేకుంటే నిర్వాహకులు, మేనేజర్లు కానీ, ఆ సంస్థ గురించి చక్కగా కమ్యూనికేట్ చేస్తూ మనకు చెప్పగలిగితే, అది వినడం ద్వారా మనం ఆ సంస్థ యొక్క రూపాన్ని ఊహించుకోవచ్చనమాట. అంటే ఆ రూపం మన కళ్ళ ముందు ప్రదర్శింపబడుతుంది. మన మనసులో ముద్ర పడుతుంది ఆ రూపం యొక్క ముద్ర. ఆ విధంగా మనం ఊహించుకోగలుగుతాము. తర్వాత వినియోగదారుల పట్ల, ప్రభుత్వ సరఫరాదారుల పట్ల మరియు ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగి ఉంది. ఏది? ప్రతి సంస్థ. ఇదొక పాయింట్. ప్రజా సంబంధాల్లో మరొక పాయింట్ ఏంటంటే, ప్రతి సంస్థకు సామాజిక బాధ్యత ఉంటుంది. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇంకా సింపుల్‌గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే లేటెస్ట్‌గా మనం వింటూ ఉన్నాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. సో, సంస్థ ప్రైవేట్‌దైనా కావచ్చు, ప్రభుత్వందైనా కావచ్చు, లేదా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ అయినా కావచ్చు, కార్పొరేట్ కంపెనీ అయినా కావచ్చు. ప్రతి సంస్థకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో, ఎవరి పట్ల రెస్పాన్సిబుల్? సొసైటీ పట్ల. సొసైటీ పట్ల అంటే ఎవరు? సొసైటీలో ఉండేటువంటి ప్రజలు. ఓకే. పీపుల్. తర్వాత సొసైటీలో ఉండేటువంటి కస్టమర్స్, వినియోగదారులు. ఓకే. అలాగే ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయితే వారికి రకరకాల సరఫరా సదుపాయాల్ని కలుగజేస్తుందో, ఏ వినియోగదారులైతే ఆ సంస్థ యొక్క ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తూ ఆ సంస్థ యొక్క సేవల్ని వినియోగించుకుంటారో, అలాగే ఏ ప్రజలైతే ఆ సంస్థ యొక్క కార్యకలాపాలు తమ చుట్టూ జరగడానికి, నిర్వహించుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తారో వారందరి పట్ల ప్రతి సంస్థకు గూడా సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో, ఎవ్రి ఆర్గనైజేషన్ ఆహ్, must and should have social responsibility, which is called as corporate social responsibility. This responsibility is towards the people, towards the customers, and towards the government. Okay. So then only the the form of organization is came to know by all of us త్రూ కమ్యూనికేషన్ అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఓకే. కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే అంటే సంస్థ చెబుతుంది మాటల్లో, లేదా సమాచారాన్ని అందరికి అందేలాగా చేస్తుందనమాట. ఇది మా బాధ్యత. మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించారు. ప్రభుత్వము, ప్రజలు, వినియోగదారులు. కాబట్టి మేము మా బాధ్యతగా మీకోసము ఇక్కడ హాస్పిటల్ కట్టిస్తాం. మీకోసం మంచినీటి సదుపాయం కలుగజేస్తాం. మీకోసము పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాము. మీకోసం పార్కులు కట్టిస్తామని చెప్పి సామాజిక బాధ్యత కింద ఇవన్నీ మేము చేస్తాము అని చెప్పి చక్కగా కమ్యూనికేట్ చేసే విషయాలు సంస్థ చెబితే అక్కడ మంచి ప్రజా సంబంధాలు అనేటువంటి సంస్థకు ఏర్పడతాయి. అవి అల్టిమేట్‌గా సంస్థ యొక్క లాభాలకు దారితీస్తాయన్నమాట. ఓకే. చివరిగా ప్రవర్తనా శాస్త్రంలో అభివృద్ధి అనేటువంటి కోణంలో కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతని చూద్దాం. సో, ఆధునిక నిర్వహణను సామాజిక శాస్త్రం, వ్యాపార విశ్లేషణ వంటి ప్రవర్తనా శాస్త్రంలోని అద్భుతమైన ఆవిష్కరణలు ప్రభావితం చేశాయి. అంటే చూడండి, ఈ నిర్వహణ అంటే మేనేజ్మెంట్ అన్నమాట. సో, మేనేజ్మెంట్‌లో మోడర్న్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, దాన్ని సామాజిక శాస్త్రం అంటే సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్, తర్వాత వ్యాపార విశ్లేషణ అంటే బిజినెస్ అనలిటిక్స్ అని చెప్పి మీరు ఇటీవల వింటూ ఉంటారు. ఇవి 2 ఏం చేశాయంటే వంటి ప్రవర్తనా శాస్త్రంలోని అద్భుతమైన ఆవిష్కరణలు ప్రభావితం చేశాయి. ఓకే. సో, ఈ మోడర్న్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇన్‌ఫ్లూయెన్స్ అయింది. ఓకే. దేని ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ కాబడుతోంది అంటే సోషల్ సైన్సెస్ ద్వారా, సామాజిక శాస్త్రాలు, తర్వాత బిజినెస్ అనలిటిక్స్ ద్వారా ఇవన్నీ గూడా ఇన్‌ఫ్లూయెన్స్ కాబడుతూ ఉన్నాయి. ఎందుకు ఇన్‌ఫ్లూయెన్స్ కాబడుతున్నాయంటే మానవ స్వభావం యొక్క అంశాలను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి. ఇవి ఎందుకు ఇన్‌ఫ్లూయెన్స్ కాబడుతున్నాయంటే, ఈ మానవుల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ఇవన్నీ దోహదం చేస్తాయి. సామాజిక శాస్త్రాలు కావచ్చు, బిజినెస్ అనలిటిక్స్ కావచ్చు, ఇవన్నీ దోహదం చేస్తాయన్నమాట. మానవ స్వభావాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి అనంటే, మానవ స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే, మనము ఎటువంటి ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయాలి, లేకుంటే వినియోగదారుడికి మనం ఏ విధంగా చేరువ కావాలి అనేటువంటిది మనకు అస్సలు అంతు చిక్కదు.
వినియోగదారుడు యొక్క అభిరుచులు ఏ విధంగా కాలంతో పాటు మారుతూ ఉన్నాయనేటువంటిది కూడా మనం పసిగట్టలేకపోతాం. తద్వారా అంతిమంగా మన సంస్థ, మన వ్యాపారం నష్టాల పాలు అవుతుందన్నమాట. తర్వాత జీవితం పట్ల సానుకూల వైఖరి మరియు అర్థవంతమైన సంబంధాలు నిర్మించడం వంటివి కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. తర్వాత ఈ కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్‌లో భాగంగా జీవితం పట్ల సానుకూల వైఖరి. సో, నిర్వాహకుడు కావచ్చు, లేకుంటే కార్మికులు కావచ్చు, వారందరికీ తమ జీవితం పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది, వారు చేసేటువంటి పని పట్ల కావచ్చు, వారి లైఫ్ పట్ల కావచ్చు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందనమాట. తర్వాత రిలేషన్స్ కూడా అర్థవంతమైన సంబంధాలు నిర్మించడం. సో, కార్మికుడికి యజమానితో, కార్మికుడికి యాజమాన్యంతో, లేకుంటే కార్మికుడికి నిర్వాహకుడితో, అలాగే ఒక సంస్థకి పక్క సంస్థతో, ఒక కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్‌లకి పక్కన కంపెనీలో పనిచేసే వర్కర్స్‌తో వీరి వీరి మధ్య మీనింగ్‌ఫుల్ రిలేషన్స్, అర్థవంతమైన సంబంధాలు ఏర్పడడానికి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. సో, ఇది కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత.